Hi everyone, welcome to our channel Let's Talk with AK. You are going to watch episode 2. This episode 2 is about ISKCON, how the ISKCON and how it will be in the ISKCON. It's my 3 days of traveling experience in ISKCON. I hope you will enjoy this video and watch till the end. Don't miss the video. హరే కృష్ణ. ఈరోజు మనం సదాశివపేటలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న గోశాల, ఇక్కడ ఉన్న ఆశ్రమాన్ని మనం చూస్తాం ఈ వీడియోలో. ఓకే, లెట్స్ సీ. హరే కృష్ణ. వెహికల్ వచ్చింది, వెహికల్లో వెళ్తున్నాం. ఇప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చాం. లోపల స్టే చేసే ఇందులోనే ఈరోజు చూద్దాం స్టే చేసేది. దేవుడి దర్శనానికి వచ్చాం. శ్రీకృష్ణ మందిరం. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎక్కిన. చాలా మంచి ఫోటోస్ ఉన్నాయి. శ్రీకృష్ణుడికి చిన్నప్పుడు ఇప్పట్లో శ్రీకృష్ణుడికి హారతి తీసుకోబోతున్నాం. మన ఆసక్తిని ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఉంటామో మన ఆసక్తి భగవంతుడి వైపు మళ్ళుతుంది. అలా మళ్ళిన ఆసక్తి మనకి మోక్ష ద్వారానికి చేరుస్తుంది అన్నమాట. భౌతిక విషయాల మీద ఆసక్తి నరక ద్వారానికి తీసుకెళ్తే, భగవంతుని మీద ఆసక్తి, భక్తుల మీద ఆసక్తి మనల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది. భక్తులు అంటే ఎవరు, మనం ఎలా గుర్తించాలి, దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, కృష్ణ భక్తి భావనకు మన భావనను మార్చుకోవడం ద్వారా మోక్షం అందగా భగవంతుడి వైపు భక్తుల వైపు మళ్ళిస్తాము. అది ఖచ్చితంగా మనకి మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది. అది మనం భక్తుల మీద ఆసక్తి పెట్టుకోవడం అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ చెప్తున్నారు. సాధు అంటే ఎవరు, కట్టిన వస్త్రాన్ని బట్టో, పెంచిన జుట్టును బట్టో, మెడలో వేసిన మాలను బట్టో సాధువు కాదు. సాధువు అంటే ఎప్పుడు కూడా కృష్ణ భక్తి భావనలో నిష్టగా భక్తి యోగంలో ఉండేవాడే నిజమైన సాధువు అని భగవద్గీత యందు వివరించబడింది. భక్తి యోగపు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నట్టు కనిపించకపోయినా, కొంతమందికి మనలాగా కంటి మాల ఉండే, ఎగ్జాంపుల్ మీరే మాలాగా కంటి మాల వేసుకొని హాస్టల్లో ఉంటున్నారు, కానీ మీ భావన ఎలా ఉంది, కృష్ణ మీద ఉంది. మేము ఇవన్నీ వేసుకున్నాం, ఇక్కడిని కూడా అబ్బాయి ఇంటికి ఎప్పుడు వెళ్దాము, బయట అటు వెళ్దాం ఇటు వెళ్దాం అనుకుంటే ఇక్కడిని కూడా ఉపయోగం లేదు. అందుకని వేషం ద్వారా భక్తులు ఎవరం కాలేము, మన భావన ద్వారా భక్తి. అందుకని మనం ఎవరిని కూడా మన భక్తికి ఈ వైష్ణవ అపరాధం అనేది భక్తి మొత్తాన్ని నాశనం చేస్తుంది అనమాట. అందుకనే కంటి మాల వేసిన వాళ్ళని, తిలక పెట్టుకున్న వాళ్ళనే గౌరవించడం కాదు, ప్రతి ఒక్కళ్ళ పట్ల కూడా మనం గౌరవంతో ఉన్నప్పుడే. చైతన్య మహాప్రభు చెప్తారుగా, రుణాదపి సునీచేన సరోరపి తహిష్టున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఎప్పుడైతే మనం గడ్డి పరక్కన్నా తక్కువ అంటామో, వృక్షం కల్లా ఓర్పు కలిగి ఉంటామో, మనం ఎలాంటి గౌరవాన్ని ఆశించకుండా అందరికీ గౌరవాన్ని ఇవ్వగలుగుతామో, అప్పుడు మనం కీర్తనీయ సదాహరి. అలా 24 గంటలు భగవంతుని గుర్తుంచుకోగలుగుతాం. అలా ఉంచుకుంటే ఏంటి మనకు వచ్చే లాభము అంటే, భగవంతుడు చెబుతున్నాడు, తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామేవాన సంశయ. ఎవరైతే నిరంతరం నన్నే తలుసుకుంటూ ఉంటారో వాళ్ళు తప్పకుండా నా లోకానికే చేరుకుంటారు, దాంట్లో సందేహం అక్కర్లేదు అంటున్నారు. మయ్యర్పిత మనోబుద్ధిని, మనసుని, బుద్ధిని, నా శరీరాన్ని మనం ఎక్కడైనా పెట్టవచ్చు, కాలేజీలో, లేదంటే ఆఫీసులో, ఇంట్లో, పొలంలో, ఎక్కడైనా. కానీ మనసు బుద్ధి ఖాళీగానే ఉంటాయి. ఆ రెండింటిని నాకు అర్పించమంటున్నారు కృష్ణ. తస్మా సర్వేషు కాలేషు మా మనస్మర అంటే నన్ను స్మరించుకో, మయ్యర్పిత మనోబుద్ధి మామేవ న సంశయం. అలా బుద్ధిని మనసు నాకు అర్పించడం, తప్పక నన్ను చేరుకుంటావు, దీంట్లో సందేహం అక్కర్లేదు అంటున్నాడు భగవంతుడు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు, భక్తుల్ని ఎలా గుర్తించాలి మనం అంటే, నిష్టగా భక్తి యోగమునందు నెలకొని ఉండేవాడే సాధు అని భగవద్గీత వివరించబడింది. భక్తి యోగ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నట్టు కనిపించకపోయినా, పరమ పురుషుడైన శ్రీకృష్ణుని యందు అకుంఠిత శ్రద్ధ కలిగిన వారిని సాధువుగా భావించవచ్చు. ఎవరికైతే భగవంతుని మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళే సాధువులు.
అందుకనే మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇది కలికాలంలో కపట సాధువులు చీమల పుట్టలో చీమలు వచ్చినట్లు వస్తారు. మనం ఎందుకంటే కలియుగంలో జనులు కూడా పక్కదారి పట్టే వాళ్ళై ఉంటారు, వచ్చే గురువులు కూడా పక్కదారి పట్టించే వాళ్ళై ఉంటారు అన్నమాట. కనుక మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. వేరే చదువు అయినా చూడండి, మనం ఎక్కువ ఎంక్వైరీ చేయకుండా ఏదో ఒక అనామకమైన కాలేజీలో చేరామనుకోండి, 4 years అది నాకు ఆ కాలేజీకి అనుమతి లేదు, సర్టిఫికెట్ రాదంటే ఎంత బాధ. కానీ ఇంకో 4 ఏళ్ళు వేస్ట్ అయింది. కానీ ఈ భక్తి మార్గంలో మనం సరైన గురువుని ఎంచుకోలేకపోతే మానవ జన్మే వేస్ట్ అవుతుంది. అనేక జన్మల నుంచి మన సోల్ సాగించే ప్రయాణంలో ఈ జన్మ ఒక చిన్న మజిలీ మనకు అంతే. ఎట్లా అంటే ఆకాశంలో మనకు వర్షం వచ్చేప్పుడు మెరుపు వస్తుంది కదా, ఈ లైఫ్లో ఈ 70-80 ఏళ్ళు ఉండే ఈ శరీరం అంటే ఒక మెరుపు లాంటిది. లక్షల జన్మలు కోట్ల సంవత్సరాల నుంచి మన ఆత్మ సాగించే ప్రయాణంలో ఇది ఒక చిన్న మజిలీ. కానీ మనం ఏం చేస్తాం, జీవితంలో భక్తిని ఒక పాటుగా చేసుకుంటున్నాము. కానీ అనేక జన్మల నుంచి మన ఆత్మ చేసే ప్రయాణంలో ఈ జీవితమే ఒక చిన్న పార్ట్, భక్తే లాంగ్. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో భగవంతుడి మీద ఆసక్తిని పెంచుకుంటారు. కనుక ఇక్కడ చైతన్య చదువుతున్నారు, సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ సర్వేర సిద్ధి హోయ్ అంటే ఎప్పుడైతే ఒక్క క్షణం ఉప్పుగల్లంతైనా సరే సాధు సాంగత్యాన్ని తీసుకుంటే సర్వసిద్ధి అంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. చాలా ఇంపార్టెంట్ ఇది. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. హ్యాపీ శ్రీకృష్ణాష్టమి అందరికీ. మార్నింగ్ 4 అవుతుంది. చెట్లు పుట్లో జంతువుల మీద కూడా ఆ జీవదయ ఉన్నాడు. వేరే వాళ్ళకి చిన్న బాధ కలిగినప్పుడు తమకే కలిగినంత బాధపడతారు. అంత మెత్తనైన హృదయం ఉండాలి భక్తులకి. ఈ రాళ్ళ మీద గింజలు వస్తే మొలవు, ఎందుకు గట్టిగా ఉంది కాబట్టి. కఠినమైన హృదయంలో కృష్ణభక్తి బీజము మొలకెత్తదు. అందుకని పొలం బాగా దున్ని గింజలైతే గింజలు వేస్తే పొలం పంట వస్తుంది మంచిగా. అట్లే భగవంతుడు నవనీత చోర అంటారు, ప్రజే ప్రసిద్ధ నవనీత చోర. భగవంతుడి హృదయం వెన్నలాగా ఉంటుంది. మనం ఏదైనా కష్టం వచ్చేస్తే భగవంతుడు మనకన్నా ఎక్కువ బాధపడతాడు. అయ్యో మీరు నా గురించి తలుచుకోక కష్టపడుతూ చనిపోయాక నరకానికి చేరువవుతున్నారే అని మనల్ని కాపాడడానికి ఎవరో ఒకటి భక్తులు మన జీవితంలో పంపిస్తాడు భగవంతుడు. మనకన్నా ఎక్కువ ఆయన బాధపడతాడు మనం నరకానికి వెళ్తుంటే. మనం భగవంతుడు చూడండి ఇక్కడే ఎంజాయ్ ఎంతకాలం ఎంజాయ్ చేస్తాము. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాకా ఎంజాయ్ చేస్తామా? బాగా ఒక వ్యక్తికి బిర్యానీ బాగా ఇష్టం, రోజు బిర్యానీ పట్టుకుంటే చూసుకుంటాడు. ఓ రోజు ఏదో రోగం వస్తుంది, హాస్పిటల్ దాటండి మసాలా తింటే చచ్చిపోతా 1 నిమిషంలో అంటాడు. వెంటనే మానేస్తాడు లేదా? డాక్టర్ భయపడి మానేస్తారు. కానీ భగవంతుడు భయపడి తప్పేది మాత్రమే జనాలు మాటలు ఎందుకు భయపడలేదంటే భగవంతుడు ఒక విగ్రహం కదా, ఆయన ఏం చేస్తాడు లేకుంటున్నారు. శాస్త్రాలు ఏం చెప్తున్నారు? భగవంతుడు విగ్రహంలోనూ ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు, హృదయంలో ఉంటాడు, నామరూపంలో ఉంటాడు. అందుకని హరినామం చేస్తుంటే చేయగలిగిన జ్ఞానాన్ని అనిపిస్తాడు భగవంతుడు. సురభి గోశాల ఇందులో ఉన్న ఆవులు మన లైక్ గ్రౌండ్ నట్స్ వాటిని బాగా గ్రైండ్ చేసి ఆయిల్ తీస్తారనమాట. అలా ఆవు చూడండి ఎంత బాగా కూర్చుందో. అందులో కొన్ని ఉన్నాయి. అక్కడ ప్రభుజీ వాళ్ళు ఉండే హౌస్ కావచ్చు, రెసిడెన్స్ చూద్దాం లోపల. ఇది ఇక్కడ పూజా మందిరం అన్నమాట. దీంట్లో పూజలు జరుగుతాయి, లైక్ కీర్తనలు జరుగుతుంటాయి. అలా సైడ్
ఇక్కడ స్పిన్నింగ్ వీల్ ఉంది, ఇది పాట్స్ తయారు చేసాను, చాలా బాగుంది. కూడా అన్నీ కూర్చోడానికి అంతా ఒక ట్రాక్టర్ కూడా ఉంది. ప్రసాదం తయారు చేస్తారని చెప్పారు. ప్రసాదం తయారు చేయడానికి ఇక్కడ ఉన్న కొన్ని క్లాసెస్ చెప్తారు అనమాట. లైక్ వాళ్ళు వచ్చి దాంట్లో దేవుని గురించి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఎలా ఉండాలి గల. जय गौरा हरि बोल हरि बोल हरि बोल में जय गौरा हरि बोल. कृष्ण सूर्य समान माया हो अंधकार श्री భౌతిక ప్రకృతి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆశ్రమం బయట నుంచి వ్యూ. पुनरपि जन्मे जगदेके ये संसारे बहु दुःखानि कृपया पालय अमराय యొక్క పాద పద్మాలు పుణ్యం వచ్చిందంటే కానీ పుణ్యకార్యాలు మరి పాపం ఎలా వస్తుంది తెలియజేసే కూడా కొన్ని ఉంటాయి. మనస వాచ కర్మ, మనసు ద్వారా చేసేయి, మన పనుల ద్వారా చేసేయి, మన మాట ద్వారా అంటే అనవసరం వెళ్తుంటారు అంటే పొడి ప్రేమ ఏమని వస్తారు. ఇప్పుడు మనం గోశాలను చూడబోతున్నాం. స్వామికి రోజు ఈ పొంగను రావు పాలతోనే ఫస్ట్ అభిషేకం కానీ ఏదైనా వాడాలంటే ఈ ఆవు పాలు లోపల. ఈ ఆశ్రమంలో ఉండే తోట ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు కూడా ఉన్నాయి. పైప్ లైన్ చెట్లకి వాటర్
ఈరోజు మనం గోశాలకు వచ్చాము. గోశాల అంటే మనం తెలుసు కదా, మొత్తం ఆవులను రక్షించండి. అంటే గోవులని ఏమన్నా అడాప్ట్ చేసుకుంటే అడాప్ట్ చేసుకోండి. ఎందుకంటే గోవులు చేసే మేలు ఏ జంతువు కానీ ఎవరు చేయరు. ఎందుకంటే అది పాల రూపంలో కానీ వేరే రూపంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. మనకి గీ కానీ మిల్క్ ప్రోడక్ట్స్, చాలా ప్రోడక్ట్స్ కానీ, ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా గో ప్రోడక్ట్స్ తోటి తయారవుతుంది. ప్లస్ గోవు చేసిన మేలు ఎలా అంటే, ఇప్పుడు మన చాదే ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్ యొక్క స్మెల్ తీసుకొని కూడా ఆ ఓనర్కి ఏ డిసీజ్ ఉంది, ఆ టైప్ ఆఫ్ డిసీజ్కి ఏ మెడిసిన్, అది అడవికి వెళ్ళి ఆ ఆయుర్వేదిక్ ప్లాంట్ని తిని ఆ ఆయుర్వేదిక్ ప్లాంట్లో ఉన్న మెడిసిన్ని అది దాని పాల రూపంలో తయారు చేసి ఓనర్కి ఇస్తుంది. అంటే ఎంత మంచి ఆవులు అన్నమాట, మనం అర్థం చేసుకోవాలి. సో అలా ఓనర్కి కానీ ఎవరికైనా ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుంది, తన వంతు సాయం చేస్తుంది. సో ప్రతి ఒక్కరు దాన్ని చాదండి, పూజించండి, అందరూ గోవులను రక్షించండి. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి మనకి. అంటే ఇవన్నీ A2 బ్రాండ్ అనమాట. అంటే A2 బ్రీడ్ అంటే నేటివ్ బ్రీడ్, మన కంట్రీకి సంబంధించిన బ్రీడ్ అనమాట. ఇంకా ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ఆవులు, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఈ కౌ డంగ్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. లైక్ ధూప్ స్టిక్స్ కానీ, ఇంకా మెడిసిన్గా చాలా ఉపయోగపడతాయి. లైక్ ఐ డ్రాప్స్ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ నోస్కి సంబంధించినవి జండు బాంబ్స్ కూడా తయారు చేస్తారు గో ప్రోడక్ట్స్ వాడి. ప్లస్ గీ అనేది తీస్తారు. ఇంకా చాలా మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఇవన్నీ ఇంకో టైప్. నెక్స్ట్ ఇవి ఒక టైప్. నెక్స్ట్ అక్కడ చిన్న ఆవులు ఉంటాయి. ఈ చిన్న ఆవులు ఏమో పుంగనూరు ఆవులు. ఇవి లైక్ తిరుపతి అలాంటి ఏరియాస్లో ఉంటాయి అన్నమాట. ఇవి చాలా యాక్టివ్ ఉంటాయి. ఎంత పెద్ద కొండలైనా ఎక్కుతాయి అన్నమాట. పెద్ద కొండలు ఎక్కుతాయి, చిన్న సందుల నుంచి కూడా వెళ్ళిపోతాయి. చాలా యాక్టివ్గా చాలా బాగుంటాయి. అరౌండ్ ఒక 70 ఉంటాయని నాకు చెప్పారు. 70 దాకా ఉంటాయంట గోమాతలు. ఇవన్నీ వీటి నుంచి వచ్చే వేస్ట్ అని అనొద్దు వీటిని కూడా, ఎందుకంటే వీటితో కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. సో గోవుని అందరూ రక్షించండి. గోవులను అందరూ అడాప్ట్ చేసుకొని ఉంచుకుంటే మీకే చాలా మంచిది. సో కంటిన్యూ చూద్దాం, చాలా ఇంకా ఉన్నాయి. చాలా కేర్ తీసుకొని ఇలా గోశాలను నడిపిస్తున్నారు. వీళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే మనం చెప్పాలి ఇలాంటి మంచి, అంటే ఆవులు ఎంత మంచివి, ఆవులు చేసే చెప్పాలి. ఎందుకంటే ఆవులని రుద్దడం వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అంటే నాకు చెప్పారు గురూజీ వాళ్ళు. లైక్ ఇలా రుద్దడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయంట. మళ్ళీ నెక్స్ట్ నాకు ప్రభుజీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆవు నుంచి వచ్చే యూరిన్ని కొంచెం డిస్టిలేషన్ ప్రాసెస్ చేసి మనకి ఒక క్యాన్సర్ 3rd లెవెల్ ఆఫ్ స్టేజ్లో ఉంటే అతనికి రీసెంట్గా ఆ 3rd లెవెల్లో ఉన్నప్పుడు ఏ మెడిసిన్ పనిచేయదు. సో అంటే వాళ్ళు డాక్టర్స్ ఏం చేశారంటే హోప్స్ వదిలేసుకోండి అని చెప్పారంట. ఇక ఆల్రెడీ హోప్స్ ఎలా వదిలేసినాం కదా, ఏమైనా ట్రై చేస్తే బాగుంటుందని అట్లా యూరిన్ గురించి, అంటే ఆవు యొక్క యూరిన్ చాలా బాగుంటుందని చెప్పారు. సో అది కూడా వాడి చూశారంట. సో వాడాక కొన్ని రోజుల్లోనే రిజల్ట్ తెలిసి క్యాన్సర్ అనేది తగ్గిపోయిందంట టోటల్గా. సో అతను అంటే అతను జరిగిన మేలు ప్రకారంగా అతను ఆవులని అడాప్ట్ చేసుకోవడం చేసి చూసారు కదా మీరు ఆవు చేసే మేలుని. సో మీరు కూడా ఆవులను రక్షించండి. ఓకే, ఎంత మంచిగా ఉందో, చాలా ఎక్కువ ఫ్రెండ్లీ అండ్ యాక్టివ్గా ఉంటాయి. సో మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వచ్చి జాయిన్ కావచ్చు ఇక్కడికి. ఇక్కడ మన ఆశ్రమానికి వచ్చి రావచ్చు. సదాశివపేటలో, సంగారెడ్డి సదాశివపేటలో ఉంది. భయపడుతుంది. సో ఎంత యాక్టివ్గా ఎంత బాగా ఉన్నాయో. సరే, అందరికీ హరే కృష్ణ. ఈరోజు మీకు కొంచెం అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. యూ ఎంజాయ్డ్ మై వీడియో, ఐ థింక్ సో. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈరోజు శ్రీల ప్రభుపాద బర్త్డే. సో ద లైఫ్ ఆఫ్ శ్రీల ప్రభుపాద. ఆ పేపర్లో ఆ బుక్స్ అన్ని కలకత్తాలో ట్రంక్ పెట్టిలో ఒక గొడుగు తీసుకొని ట్రంక్ పెట్టి మోసుకుంటూ
కోట ఉంటుంది ఆఫీస్ టెంపుల్లో కూడా. అక్కడక్కడ మనకి రథయాత్రలు అయిన కాడ స్టాల్స్ పెడతారు. పెట్టె పట్టుకొని గొడుగు పట్టుకొని ఆ జలదోత ఆయన ఎక్కేళ్ళిన షిప్ పేరు జలదోత. ఆ షిప్ ఆ తాడు పట్టుకొని నడవడం పక్కన కొబ్బరి తాడు దాన్ని పట్టుకుంటూ వెళ్ళి ఎక్కుతారనమాట. అవన్నీ ఫొటోస్ ఉండి ఎక్కి ఆ షిప్ లో ప్రయాణం చేస్తూ 15 రోజుల తర్వాత సముద్రపు గాలి పడక, వామిటింగ్స్, జ్వరము, తల తిరగడం అంతా బాగా ఆరోగ్యం పాడవుతుంది. సేమ్ ఈ కృష్ణాష్టమికి ప్రభుపాద గారికి అప్పుడు 2 రోజులు ఆహారం లేదు, నీరసించిపోయారు. నాడు కృష్ణాష్టమి ముందు రోజు రాత్రి కొంచెం తిప్పడం తగ్గుతుంది. ఎందుకు తగ్గిందా? ముందు రోజు రాత్రి కళ్ళలోకి వచ్చారు. ఆ జ్వరం వచ్చిన రోజు బాగా సఫర్ అయ్యారు. 2వ రోజు రాత్రి ప్రభుపాద కళ్ళ కృష్ణ వచ్చారు. ఇది మార్కిలో భాగవతం అనే బుక్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అది మన తెలుగులో లేదండి, దాంట్లో రాశారు. ఆ రోజు రాత్రి కృష్ణ కళ్ళలోకి వచ్చి తల మీద చేయబెట్టి ఆ తను కూర్చున్న షిప్పుని కృష్ణ నడుపుతున్నట్టుగా మధ్యలో ఒకసారి తుఫాన్ వచ్చింది. అల్లకల్లోలం అయిపోయింది సముద్రం. ఆ షిప్ వాళ్ళు అనుకుంటారు అట్లాంటిక్ సముద్రంలో తుఫాన్ వచ్చిందంటే పట్టగట్టి బయటికి పోమనుకుంటారు. అలాంటిది ఈ సాధువు ఎవరు ప్రభుపాద గారు గొప్ప సాధువు. పొద్దున సాధువు యొక్క లక్షణాలు చదువుకున్నాం కదా మనం తెల్లవారుజామున. ఆ సాధువు దాంట్లో ఉండటం వల్ల అలాంటి సముద్రం అంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా షిప్పుకి ఏమీ కాదు. ప్రభుపాద గారికి ఆరోగ్యం కొంచెం పాడైంది. కృష్ణా కళ్ళలోకి వచ్చి ఆ షిప్పును తెడ్డేసి నడుపుతున్నట్టుగా తలమే చేయబెట్టి నేను చూసుకుంటానట్టుగా అనిపించింది. తెల్లారి పొద్దునికి తుఫాను అంతా తగ్గిపోయింది. సముద్రం ప్రశాంతంగా అయిపోయింది. అలలు లేవు, ఏం లేవు. ఆరోగ్యం మంచిగా అయింది. కానీ నీరసంగా అయిపోయారు. లేచి నడిచే శక్తి లేదు. అట్లే కొంచెం వేసి కొంచెం క్యాబేజీ, కొంచెం వాళ్ళ దగ్గర కూరగాయలు తీసుకొని కొన్ని బియ్యం పప్పేసి బొగ్గులు కుంపట తీసుకెళ్ళారు. రైతు ఆ బొగ్గులు కుంపట్లో కొంచెం కిచిడి, ఇలా మన దగ్గర కూడా ఉంది కిచిడి, సాంబారు చేశారు. కొంచెం చేసుకొని కొంచెం తీసుకుంటారు. కొద్దిగా శక్తి వచ్చింది. మర్నాడు కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మదినోత్సవం. ఎంత గొప్ప భక్తులు ఎలా జరుపుకోవాలి, ఆయనకు శక్తి చాటల్లా. కానీ పూరీలు చేశారు, కచోరీలు చేశారు, అన్ని చేసి ఆ షిప్పులో ఉండే వాళ్ళందరూ విందు భోజనం పెట్టారు. కృష్ణాష్టమి వృద్ధుడు అంత బాగలేని వ్యక్తి మళ్ళీ తర్వాత 10 రోజులకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ రోజు కూడా కృష్ణాకర్లోకి వచ్చారు. అప్పుడు అనుకున్నారు వృద్ధుడిని ఈ శరీరం శిథిలం అయిపోతుంది, ఈ దేహంతో ఎవరికి పని లేదు, భార్య బిడ్డలను ఆయన వదిలేశాడు, శిష్యులంటూ లేరు. భారతదేశంలో కృష్ణ భక్తి ప్రచారం చేస్తే, కృష్ణ భక్తి చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి అని అడిగారు. ఇప్పుడు కూడా మనం జపం ఏమంటారు, చేస్తే ఏమొచ్చింది అంటే కలియుగం చెందుకి ఇలా చేస్తే వెంటనే ఫలితం కనపడాలి చేతిలో, లేకపోతే ఒప్పుకోడు. మనం చెప్పింది అనగా భాగవతంలో వచ్చింది కదా, మనం భక్తి ప్రచారం చేయాలంటే ఎన్నో ఆటంకాలు, శత్రువులు కూడా తయారవుతారండి. కానీ అట్లనే మనం ఆ వర్క్తో ఎక్కువనే ఉండాలి ముందుకి. ఆ విధంగా ప్రభుపాద గారు అక్కడ పంచిపెట్టారు అందరికీ. ఆయనకున్న నమ్మకము, ఆయనకు భగవంతుడి నామం మీద నమ్మకం, భగవంతుడి మీద విశ్వాసంతో అకుంఠి చెబుతున్నారు. భగవంతుడి మీద అకుంఠితమైన భక్తి, గురువు మీద అచంచలమైన విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భక్తి మార్గం వెనక్కి తెచ్చుకోవడం ముందుకే వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా పోస్టర్ వేసారు. 45 రోజులు అయింది. మెల్లగా వృద్ధుడు బాగలేని వాడు. ఆయన ఏమనుకున్నాడు, అక్కడ చూసేసరికి ఆ ఓడరేవులో షిప్పు నుంచి దిగుతూ పెద్ద పెద్ద కట్టవుట్లు అన్ని కూడా ఏముంటాయి, ఒక షాంపూ కొనాలంటే ఆ షాంపూ కంపెనీ క్లినిక్ ప్లస్. కానీ ఈ వృద్ధుడి శరీరంతో నీకేదో అవసరం ఉంది కృష్ణ, అందుకనే నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నీ ఇష్టం. ఎందుకంటే 2 సార్లు ప్రాణాపాయ పరిస్థితి నుంచి నన్ను బయటేసావు ఆ షిప్లో. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నా మాట వినేవాడు నా దగ్గరకు పంపిస్తావు, వినేవాడి దగ్గర నన్ను పంపిస్తావు, నీ ఇష్టం అనుకొని భగవంతుడి మీద డిపెండ్ అయ్యి పోస్టన్ భూమి మీద కాలు పెట్టారు ప్రభుత్వం. హరే కృష్ణ, అందరికీ నమస్కారం. నా పేరు లోకనాథ్. నేను ఇప్పుడు శ్లోకాలు చెప్పబోతున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుధామ్యం కార్పణ్య దోషోపహత స్వభావాప్యచ్చామి త్వం ధర్మ సమ్మూఢచేత యక్షయం రక్షితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్న. నేను ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం చెప్పబోతున్నాను. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ ధన్యవాదాలు.